హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు సోయా చంక్స్తో ఒక సూపర్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను. చపాతీస్కి చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా వేడి నీళ్ళలో అయితే సోయా చంక్స్ వేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఈలోగా మనం కడాయి వేడి చేసుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, 2 టమోటాలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. కలిపేసిన తర్వాత పసుపు వేసుకోండి, ఒక చిటికెడు వేసుకుని కలిపేసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు టమోటాలు చక్కగా మగ్గిపోవాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఉల్లిపాయలు టమోటాలు చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, తర్వాత రుచికి సరిపడా కారం, 1 స్పూన్ కారం వేసుకుని మనం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తరువాత దీంట్లో మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ వేసేయండి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి వేసేసుకోండి. సోయా చంక్స్ వేసిన తర్వాత కొంచెం నీళ్లు కూడా పోసుకుని దీన్ని మరో 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి. ఎంతో యమ్మీ యమ్మీ అయిన సోయా చంక్స్ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.